తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందన్న గర్వంతో గతాన్ని మరిచి వాస్తవాన్ని వక్రీకరించి అడ్డగోలు రుబాబులతో చౌకబారు రాజకీయాలు చేస్తున్న కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెపూడి వీరు వ్యవహార శైలి కారణంగా కాకినాడ నగర పరువు బజార్న పడుతుందని కాకినాడ 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్, వైకాపా కన్వీనర్లు జేఏసీ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విధితోటి అక్కడ అందరూ మీటింగ్ వేసుకొని కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని రెడ్డి గారికి వినతి సమర్పించుకోగా రెడ్డి గారు అక్కడ కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. అదే టైంలో ఈయన షాపు కూడా తీసేయడం జరిగింది. తీసిన తర్వాత ఇతనికి కూడా షాప్ ఇస్తారనేసి అక్కడ పెద్దలందరూ మాట్లాడుకున్నారు. పేరు రాసుకున్న తర్వాత ఈ రఫీ గారికి సభ్యులు ఎక్కువ అవడంతో, వ్యాపారస్తులు ఎక్కువ అవడంతో అతనికి షాప్ ఇవ్వడం జరగల కట్టిన కాంప్లెక్స్లో. అయితే ఈ ప్లేస్ అలాగే ఉంది, ఆ క్రాస్ ముక్క. దానికి రఫీ అన్న వ్యక్తి వచ్చి ఎమ్మెల్యే గారిని, మరి నా షాపు ఇస్తారని చెప్పి నా షాపు తీసేరండి, మరి నేను వ్యాపారం చేసుకోవాలి కదా అంటే, సర్లే సొంతంగా తను ఆ కొద్దిపాటి స్థలంలోనే ఒక షెడ్ టైపు నిర్వహించుకొని చిన్న బడ్డీలాగా వ్యాపారం చేసుకోమని చెప్పగా అతను అలాగే గడిచిన 3 సంవత్సరాలు బట్టి కూడా ట్రేడ్ లైసెన్స్ కడుతూ కరెంట్ వేయించుకొని అక్కడ మున్సిపాలిటీకి కూడా అమౌంట్ కొడుతూ వ్యాపారం చేసుకుంటూ ఉంటే మొన్న 2024లో గవర్నమెంట్ మారిన తర్వాత మన మల్లెపూడి వీరు గారు మరియు కొంతమంది కార్యకర్తలు కలిసి ఆయన షాపుని బలవంతంగా లాక్కోవడం జరిగింది. అయితే ఇక్కడ లాక్కొని అరటిపండు వ్యాపారస్తుడికే మరలా షాప్ ఇచ్చారని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక టౌన్ ప్రెసిడెంట్గా ఉండి నువ్వు వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి, ముందు అతను అరటిపళ్ళు బండి అక్కడ పెట్టుకుండేవాడు కాబట్టి అతనికి ఏదోటి మనం చెయ్యాలి కదా, తర్వాత నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు, నువ్వు సొంతంగా షెడ్ అది షాప్ అది కట్టుకుని అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరికి సముచిత న్యాయం చేయాలి. అలా వదిలేసి అర్ధరాత్రి ఆ షాపులో మహిళలు ఉన్నా సరే పట్టించుకోకుండా ఆ షాపులో ఉన్న వాళ్ళందరినీ కొట్టి, మీరే చూశారు కదా, హాస్పిటల్లో ఎమ్మెల్సీ రాయించుకొని ఎమర్జెన్సీలో జాయిన్ అయిన సన్నివేశం కూడా మీకు చూపించడం జరిగింది వీడియోలో. ఆవిడే చెప్తుంది ప్రాణాలు పోతే ఏంటి, ఆ రోజు సిఐ భగవాన్ గారు లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా అతని ప్రాణం పోదు. నువ్వు అదా తీరి ఒక ముస్లిం సోదరుడిని, ఒక ముస్లిం సోదరు కుటుంబం ఈరోజు నీ వల్ల రోడ్డుని బడి ఏడుస్తూ ఉంది. సరే, నువ్వు ఒకరికి న్యాయం చేసే విధానంలో ఇంకోళ్ళకి అన్యాయం చేసేలా ఉండకూడదు కదా నీ ప్రవర్తన. కొంచెం చేసావు. నువ్వు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా ఏమైనా ఒక హుందాగా ప్రవర్తించాలని నీకేమైనా అనిపించిందా అక్కడ? అంటే ఇలాంటి భయభ్రాంతులకు గురైతే ఇలాంటి సెటిల్మెంట్లు ఇంకా నాకు చాలా వస్తాయని ఊహించుకొని చేస్తూ ఉన్నావేమో. టీడీఆర్ బాండ్లను కూడా టీడీఆర్ చేతికి ఇవ్వకుండా ఓన్లీ ఆన్లైన్ పోర్టల్లోనే ఇవ్వాలని రూల్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 3 సంవత్సరాలు అయింది అది వచ్చి ఆ రూలు. పూర్వం అయితే గతంలో ఇచ్చేవారేమో, టీడీఆర్ బాండ్లు చేతికి ఇచ్చేవారు. ఇప్పుడు చేతికి కూడా ఇవ్వట్లేదు, ఆన్లైన్లోనే ఉంటాయి. ఎవరన్నా కొలాలని అనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన డబ్బు వైట్లో ట్రాన్స్ఫర్ చేసే అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, వాటి కన్స్ట్రక్షన్ వాడుకుంటారు. ఇవన్నీ కూడా వదిలేసి కాకినాడ జనం ఏదో రకంగా రెచ్చగొట్టే విధంగా మా నాయకుడిని ఏదో రకంగా అవినీతిపరని ముద్ర వేయాలని కోరిక మేరకు మీరు ఎలా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఇదే చెప్తున్నాను, మీరు ఇన్ని రకాలుగా కుట్రలు చేస్తూ వ్యక్తిత్వ హననాన్ని పాల్పడుతూ ఆయన జైలుకి వెళ్ళిపోతారు, ఈయన జైలుకి వెళ్ళిపోతారు. జైలుకి వెళ్ళాలని కదా మీరు చూస్తున్నారు. 6 నెలలైంది మీరు వచ్చి. నాదెండ్ల మనోహర్ గారు ఒకసారి వచ్చారు, మీ ఎమ్మెల్యే గారు ఒకసారి వెళ్ళారు పోర్టులోకి, మొన్న మళ్ళీ డిప్యూటీ సీఎం గారు వచ్చారు. ఏదో రకంగా ఏదో లింక్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేయాలని మీరు చూస్తున్నారు. ఎస్, మా నాయకుడు పౌడర్ రాసుకుని వచ్చాడు, బొగ్గలు వచ్చినాయి, ఏం భయపడలేదు. మీరే అంటున్నారు కదా అల్లిపోతున్నారు, జైలుకి వెళ్ళిపోతున్నారని. మీరే అంటున్నారు బాగున్నాడు, అందంగా ఉన్నాడని. మా వాడు భయపడే మనిషి కాదు. ఈరోజు కూడా మా నాయకుడు ధైర్యంగా ఉన్నాడు. ఎన్ని కమిటీలు వచ్చినా ఏం వచ్చినా తప్పు మేం చేయలేదు, ప్రజల కోసమే మేము చేసినా ప్రజల కోసమే చేసామని చెప్పి ఆయన ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఆయన నిద్రపడుతుంది. మీరు అన్నట్టు లావుగా ఉన్నా, బుజ్జిగా ఉన్నా, పౌడర్ రాసుకొచ్చినా, ఏం వచ్చినా కానీ మీరు ఇకపై కూడా ప్రజల కోసం పాటుపడండి. మేమందరం కూడా హర్షిస్తాం. మేము ఎన్నో ఆరోపణలు చేశాడు మా నాయకుడు, మీ నాయకుడి మీద. అవి తప్పని మీరు ఎక్కడ ఖండించలేదు. మళ్ళీ తిరిగి అవే గత 4 సంవత్సరాలు బట్టి చెప్పిందే, అయ్యని ఇవని బియ్యం అని టీడీఆర్ బాండ్లని. మీరు అధికార పక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాను. మేము విమర్శించాలి మీ గురించి. మీరు ఇంకా మా నాయకుడిని అదే చెప్పి ప్రజలను ఎంతకాలం అలా మోసం చేస్తారు? అలా చెప్పుకుంటూ పోతే మీ నాన్నగారు 10 సంవత్సరాల క్రితం ఒక డాక్యుమెంట్
100 గజాల స్థలం అమ్మేశారు. భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి రిజిస్ట్రేషన్ చేసేసి ఎక్కడో పటవల్లో ఉన్న రికార్డుని తీసుకొచ్చి దాన్ని కొట్టేసి పర్లోపేట పేరు రాసేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేశారు. వాళ్ళేమో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ డాక్యుమెంట్ నెంబర్తో సహా ఉన్నాయి. ఇదిగో దానికి మళ్ళీ మీ నాన్నగారే సాక్షి.